టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 3 పరీక్షలు ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా ఒక్కొక్కరుగా పరీక్షా కేంద్రాల వద్దకు వస్తున్నటువంటి పరిస్థితి. మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఏదైతే పరీక్షా కేంద్రం దగ్గర మనం ఉన్నాం. పూర్తిగా ఇక్కడికి వచ్చేటటువంటి అభ్యర్థులంతా కూడా తమ హాల్ టికెట్తో పాటు ఐడెంటిఫికేషన్ కోసం ఆధార్ కార్డును వెంట తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. వారికి కేటాయించినటువంటి రూమ్ల కోసం హాల్ టికెట్ నెంబర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బోర్డులో కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించుకుంటున్నటువంటి పరిస్థితి. పూర్తిగా గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కొన్ని టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్ష కావచ్చు, కొన్నిట్లో కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి ఈ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి జిల్లా అధికారులు అయితే ఎప్పటికప్పుడు పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లను సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. గ్రూప్ 3 పరీక్ష అనేది పూర్తిగా 3 సెక్షన్లలో 3 పేపర్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు పేపర్ 1 ఉంటుంది. దీనికి సంబంధించి 8:30 ప్రాంతం నుంచి కూడా అభ్యర్థులందరినీ ఒక్కొక్కరుగా లోపలికి వదులుతున్నటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళేటటువంటి అభ్యర్థులందరూ కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ అట్లీస్ట్ షూస్ కూడా వేసుకోకుండా వెళ్ళేటటువంటి నిబంధనలు ఉన్న నేపథ్యంలో వచ్చేటటువంటి అభ్యర్థుల దగ్గర ఉన్నటువంటి హాల్ టికెట్ను కావచ్చు, అదేవిధంగా వారి వెంట తెచ్చుకున్నటువంటి ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డు కావచ్చు, వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా ఇక్కడ ఏదైతే గేట్ దగ్గర పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. వారు హాల్ టికెట్ అదేవిధంగా ఆధార్ కార్డు మ్యాచ్ అవుతుందా లేదా అనేటటువంటి అంశాన్ని పరిశీలించిన తర్వాత ఏదైతే పరీక్షా కేంద్రం లోపలికి అభ్యర్థుల్ని పంపిస్తారో ఆ తర్వాత లోపలికి వెళ్ళినటువంటి అభ్యర్థులందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే వారు వెంట తెచ్చుకున్న ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, ఇతరత్ర పరికరాలు ఏమైనా ఉన్నాయనేటటువంటి వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం ఒక ఐడి ప్రూఫ్, ఆ హాల్ టికెట్, దాంతోపాటు బాల్ పాయింట్ పెన్ మాత్రమే అలో ఉందంటూ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి అభ్యర్థులందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పోలీస్ శాఖ కూడా పూర్తిగా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పరీక్షా కేంద్రాల దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నటువంటి పరిస్థితి. పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ కూడా అమలవుతుంది. కాబట్టి పూర్తిగా ఇక్కడ చూస్తున్న విజువల్స్లో కూడా వచ్చేటటువంటి అభ్యర్థుల దగ్గర వారి హాల్ టికెట్ కావచ్చు, అదేవిధంగా వారి ఐడెంటిఫికేషన్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డు కావచ్చు, ఇతరత్ర వాటన్నిటిని కూడా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలని కూడా క్లియర్గా చూస్తున్నాం మనం. ఇక్కడ పూర్తిగా హాల్ టికెట్, ఐడెంటిఫికేషన్ చెక్కింగ్ అనంతరం వారంతా కూడా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తిగా లోపల కూడా మహిళలకు సపరేట్గా, అదేవిధంగా పురుషులకు సపరేట్గా చెక్కింగ్ కూడా చేస్తున్నారు. వారి వెనకాల పూర్తిగా ఏదైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనుమతి లేనివి ఏమైనా తీసుకొచ్చారనేది కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పరీక్షా కేంద్రాల లోపలికి పంపిస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత 10 గంటల ప్రాంతంలో పరీక్ష ప్రారంభమవుతున్న నేపథ్యంలో పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా అధికారులు కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు ఈ పరీక్షలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి గ్రూప్ పేపర్ 1కు సంబంధించినటువంటి పరీక్ష అయితే ఇప్పుడు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం పేపర్ 2 ఉంటుంది, మళ్ళీ రేపు పేపర్ 3 ఉంటుంది. గ్రూప్ 3 పరీక్ష అనేది 3 సెషన్లలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. 3 పేపర్లు ఉంటాయి కాబట్టి 3 సెషన్లలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా పటిష్టమైనటువంటి భద్రత నడుమ, పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల నడుమ గ్రూప్ 3 పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. కెమెరా పర్సన్ నరసింహారెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.